హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఈరోజు నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేసుకుందాం అని వచ్చేసాను. గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసే ముందు మీరు అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏం లేదండి, జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ఏ వీడియో. హలో, దిస్ ఈస్ మై గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. ఇంకా చాలానే ఉన్నాయి, బట్ అన్ని బాక్సెస్ పోగొట్టేసాను, నేను ఎక్కడ పడేసాను. ఇప్పుడు దొరకలేవు, సో అన్నీ విడిగా ఉన్నాయి. మీకు అన్నీ చూపిస్తాను. మీరు నా గోల్డ్ జ్యువెలరీ మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నేను నా హారం చూపిస్తాను. ఈ హారం అయితే మేము 2-3 మోడల్స్ పెట్టి ఒకదానిలాగా చేయించుకున్నాము. చూసేయండి, నా హారం ఇది నాకు మా అమ్మమ్మ వాళ్ళు నా ఫంక్షన్లో గిఫ్ట్ చేశారనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పట్లో అన్నీ లైట్ వెయిట్ వస్తున్నాయి కదా, బట్ అవి ఎట్లయినా కొంచెం డెలికేట్గా ఉంటాయి. ఇదైతే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది వచ్చేసి నా హారం అనమాట. ఇది వెయిట్ వచ్చేసి నాకు 4-5 గ్రామ్స్ పడింది. మేము ఇది జగ్గపేటలో చేపించాం, నార్మల్గా ఆర్టిఫిషియల్ ఏం కాదు, మాకు కావాలి నచ్చి చేపించుకున్నాము. 2-3 మోడల్స్ పెట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరీ చేపించుకున్నాము. లాస్ట్ అవుట్పుట్ మాత్రం ఇది వచ్చింది. ఇది నేను 2018లో అలా తీసుకున్నాము. నెక్స్ట్ మీకు నా ఏమంటారు చెంపసగరాలు చూపిస్తాను, వచ్చేయండి. దిస్ ఈస్ మై చెంపసగరాలు. చెంపసగరాలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, నాకు అలానే ఇష్టం. ఇవైతే మా డాడీతో మా మమ్మీ కొట్లాడి మరీ చేపించింది ఈ చెంపసగరాలని. అప్పట్లో నాకు తెలిసి గోల్డ్ రేట్ వచ్చేసి తులం 35 అట్లా, 30 or 35 అట్లుంది. సో అప్పుడే మా మమ్మీ ఇలా చేపించింది. చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చినాయి. ఇవి వచ్చేసి 1.5 తులాస్ అంటే 15 గ్రామ్స్ అనమాట. ఇప్పట్లో ఇవి చేయించాలంటే చాలా కాస్ట్ పడుతుంది. అప్పుడు నాకు తెలిసి ఒక 40-50,000లో వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇదైతే 1,20,000 అలా పడుతుంది. చూసేయండి మళ్ళీ ఒకసారి, చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ఇది నేను పెట్టుకొని మరీ చూపిస్తాను, తర్వాత పెట్టుకొని చూపిస్తాను. ఇంకా చైన్ అనమాట. చైన్ కూడా చూసేయండి. ఈ చైన్ అయితే 12 గ్రామ్స్ ఉంటుంది ఈ చైన్. ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను. మా డాడీ నాకు బర్త్డేకి ఇప్పించారనమాట ఈ చైన్. నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా ఇష్టంతోనే తీసుకున్నాను. ఏమంటారు, సమోసా కట్ వచ్చింది మధ్యలో, దాన్ని సమోసా కట్ అంటారు. అప్పుడు ఈ చైన్ తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 45,000, 46,000 అలా ఉంది. మళ్ళీ ఒకసారి చూసేయండి. ఇంకా వచ్చేసి నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఫస్ట్ ఇవి చూడండి, ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. నార్మల్గా మనకి డైరీ వేర్కి అయితే చాలా యూజ్ అవుతాయి. చిన్నపిల్లలు ఉంటారు కదా, మా బాబు అయితే ఊకే గుంజేస్తున్నాడు అనేసి నేను ఇవి తీసుకున్నాను. చాలా క్యూట్గా కంఫర్ట్గా ఉన్నాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా అనదర్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, చూసేయండి. ఇవి పంజరాల ఇయర్ రింగ్స్ అంటారు, మ్యాక్స్ అందరి దగ్గర ఉంటాయి. ఇవి వచ్చేసి నా ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నార్మల్గా ఒక 3-4 గ్రామ్స్లో వచ్చేసాయి, తక్కువే ఇవి. ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను. ఇంకా నేను మా చిన్నోడివి రింగ్స్ చూపిస్తాను, చూసేయండి. వాటి రింగ్స్ అయితే చాలా క్యూట్గా చిన్నగా ఉంటాయి. ఇది చిన్న రింగ్, ఇది వెంకటేశ్వర స్వామి రింగ్. ఇంకోటి కూడా వెంకటేశ్వర స్వామిదే. ఇది వాళ్ళ డాడీ చిన్నప్పుడు రింగ్ అయితే అలా దాచిపెట్టారు. ఇప్పుడు మా చిన్నుగాడు వేసుకుంటున్నాడు ఇది. ఇంకా మా బుడ్డిగాడి మొలతాడు కూడా ఉంది.
వెండిది. నార్మల్గా ఇప్పుడు పిల్లలందరికీ ఉంటున్నాయి కదా వెండి మొలతాళ్ళు, చూసేయండి ఒకసారి. ఇది వెండి మొలతాడు అనమాట. కానీ ఇవి మనం ఎక్కువ యూజ్ చేయలేము, పిల్లలు కదా వాళ్ళు అంటే ఉంచుకోరు, ఊకే జారిపోతుంటే ఊకే వాటిని సర్చ్ చేస్తూ ఉండాలి. పేరెంట్స్ అయితే ఇది ఎక్కువ ప్రిఫర్ చేయరు, నార్మల్గా థ్రెడ్స్ ఉంటాయి కదా అవే కడతారు. బట్ ఇది కూడా చాలా బాగుంది. ఇంకొచ్చేసి మా బుడ్డిగాడివి చిన్న చిన్న బిళ్ళలు, చిన్న చిన్న బిళ్ళలు ఉన్నాయి, చూపిస్తాను. చిన్న బిళ్ళ. ఇది ఆంజనేయ స్వామి, ఇది వినాయక స్వామిది, ఇది ఆంజనేయ స్వామిది. కానీ ఇది విరిగిపోయింది ఇది. సో మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఇవి వేసి నార్మల్గా మంచి తీసుకుందామని అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఉంది కదా, సో అందుకని ఆలోచిస్తున్నాము. ఇంకా నావి మినీ నెక్లెస్ కూడా ఉంది, అది బ్యాంక్లో ఉంది. నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఈ నల్ల పూసల చైన్, ఇది నాకు 1 తులాలో వచ్చేసింది, చూసేయండి క్లియర్గా. చాలా బాగుంటుంది డిజైన్. అండ్ నా తాళి, ఈ తాళి అయితే నాకు ఈ తాళి వచ్చేసి 2.5 తులాస్లో వచ్చింది, అంటే 25 గ్రామ్స్. ఇలా బాల్స్ పెట్టి చేయించుకున్నాను, చాలా బాగుంటాయి. వైట్ స్టోన్స్ మధ్యలో పింక్ స్టోన్స్ ఫ్లేవర్ టైప్ వచ్చాయి. గోల్డ్ జ్యువెలరీ మాత్రం ఇదైతే మా ఇంటి దగ్గర సంథింగ్ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఇంకా నావి చైన్స్ ఉన్నాయి, అవి బ్యాంక్లో ఉన్నవి. అవి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బ్యాంక్లో పెట్టాల్సి వచ్చింది. సో అవి తీసేటప్పుడు అన్నీ కలిపి మీకు చూపిస్తాను. ఈ రోజుల్లో గోల్డ్ కొంటామంటే మామూలు విషయం కాదు అసలు. నార్మల్గా ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 75, తక్కువేం లేదు. సో నేను ఇంకో నల్ల పూసల చైన్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ కొన్ని మేము ప్లాన్ చేసుకుంటున్నాము, వాటికి సరిపోదా చూసుకొని తీసుకుందామని అనుకుంటున్నాను. నా గోల్డ్ జ్యువెలరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా బుడ్డిగాడిది ఇంకొక రింగ్ ఉంది, ఇది వచ్చేసి ఒక 5 గ్రామ్స్ ఉంటుందేమో. ఇది వాడి 21st గిఫ్ట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది, అంటే నార్మల్గా దేవుడిది కాకుండా ఇట్లా డిజైన్ అనమాట. చూసేయండి. మీ గోల్డ్ జ్యువెలరీలో ఏమేమి చేంజెస్ చేయించుకుంటున్నారో చేయించుకోండి, ఎందుకంటే గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఫ్యూచర్లో మాత్రం ఇంకా పెరిగిపోతుంది. నార్మల్గా ల్యాండ్ కంటే గోల్డే ఎక్కువ రేటు ఉండేటట్లు ఉంది ఈ రోజుల్లో మాత్రం. సో నా వీడియోస్ అయితే మీకు ఏమేమి కావాలో నా వీడియోస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను మళ్ళీ ఆ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ మీ దాకా రావాలంటే ఏం లేదండి, చిన్న హెల్ప్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీ దగ్గరకు వస్తాయి.